జై భీమ్. నేను మీ ఐరేని శ్రావణ్ కుమార్, ఆర్పిఐ అథవాలే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. పార్టీ కార్యకర్తలకు ముఖ్య విషయం తెలియజేయండి ఏమనగా, ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో చింతమణి జిల్లా లోపల జరిగినటువంటి మరి అంబేద్కర్కు సంబంధించి విగ్రహానికి అక్కడి కాంగ్రెస్ నాయకులు చెత్త బట్టలను చుట్టి అవమానపరచడం జరిగిందో, మరి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మన ఆర్పిఐ అథవాలే పార్టీ ఆధ్వర్యం లోపల మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటస్వామి గారి ఆధ్వర్యం లోపల నిరసన కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి కార్యక్రమాలను పోలీస్ వ్యవస్థ అడ్డుకొని వారిని 2 రోజులుగా జైల్లో పెట్టడము, ఇబ్బందులకు గురి చేయడము, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంబేద్కరిజంకు సంబంధించినటువంటి ఉద్యమం కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన దేశంలో ఇంకెక్కడ కూడా ఇంకొకసారి జరిగేటువంటి విధంగా కాకుండా అందరం కూడా రాష్ట్రాలకు వ్యాపిస్తున్నటువంటి సందర్భం లోపల ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మరి అటువంటి కార్యక్రమాలు అనేటువంటివి తదుపరి రాబోయే కాలం లోపల జరగకుండా ఉండే విధంగా, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటిది కూడా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మరి ఈ యొక్క సమస్యను ఇంతటితో సద్దుమణిగే విధంగా చర్యలు తీసుకొని అక్కడ ఏదైతే పాఠశాలలో విద్యార్థులు నిర్మించుకున్నటువంటి విగ్రహానికి చెత్తబట్టను చుట్టి అవమానపరిచారో అక్కడే ఆ చోటనే అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి మరి ఇటువంటి పునరావృతం భవిష్యత్తులో కాకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ అలా జరగని ఎడల తెలంగాణ రాష్ట్రం లోపల ఆర్పిఐ కార్యకర్తలు ఇక్కడ కూడా అటువంటి నిరసన కార్యక్రమాలు, రాస్తారోకాలు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తూ, ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి హెచ్చరికలు జారీ చేస్తూ, తెలంగాణ ఆర్పిఐ అథవాలే పార్టీ కార్యకర్తలందరికీ కూడా రాష్ట్ర కమిటీతోని ఎప్పటికప్పుడు మీరు టచ్లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క విన్నపాన్ని తప్పుగా భావించకుండా కాంగ్రెస్ ప్రభుత్వము సీరియస్గా తీసుకొని అక్కడి ప్రభుత్వంతో చర్చించి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆర్పిఐ అథవాలే పార్టీ తరపున హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. జై భీమ్, జై అథవాలే. అందరికీ జై భీమ్. నా పేరు ఫరీందర్ కుమార్. నేను ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గారి పార్టీలో స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే సమతా సైనిక్ దళ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను యూత్కి. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి నియోజకవర్గంలో అంబేద్కర్ గారి విగ్రహానికి కొంతమంది దుండగులని కాదు, అక్కడున్న కాంగ్రెస్ పార్టీ వారు విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ముఖానికి బట్ట కట్టడం జరిగింది. ఏదైతే కర్ణాటక గవర్నమెంట్లో ఈ విధమైన అవమానం జరిగిందో దానికి కర్ణాటక ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలి. అలాగే ఈరోజు కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించిన ఆర్పిఐ అలాగే సమతా సైనిక్ దళ్ కార్యకర్తలందరూ ఈ సంఘటనని నిరసిస్తూ పార్లమెంట్ వరకు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత బాధాకరమైన విషయం ఇంకా ఏమీ ఉండదు. ఎందుకంటే ఎన్నికల సమక్షంలో కూడా, ఎన్నికలు నిర్వహించేటప్పుడు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎవరో కూడా కవర్ చేయరు. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ నిర్మాత కాబట్టి, అందువల్ల ఏమీ ఇబ్బంది ఉండదు కాబట్టి. కానీ ఇప్పుడున్న కర్ణాటక గవర్నమెంటు ఏదైతే చిక్బల్లాపూర్ నియోజకవర్గం సంబంధించిన చిక్బల్లాపూర్ జిల్లాలో చింతామణి నియోజకవర్గంలో ఒక స్కూల్లో ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూర్తిగా కప్పివేసి దాన్ని ఓపెన్ చేయకుండా చేయడం అనేది చాలా దారుణం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత అనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎక్కడే కానీ కవర్ చేయకుండా మనం ఆ సంప్రదాయాన్ని అలాగే ఆ వాల్యూని అలాగే నిలబెట్టుకుంటూ వస్తున్న తరుణంలో ఈరోజు ఆర్పిఐ కార్యకర్తలు అలాగే సమతా సైనిక్ దళ కార్యకర్తలు అందరూ కలిసి శాంతియుతంగా దీనికి వ్యతిరేకంగా ఎవరైతే శాంతియుతంగా జరుగుతున్నారో వాటిని కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు కావాలని
అందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. సో దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ తరపున పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే ఇలా కాకుండా వెంటనే వాళ్ళని విడుదల చేసి, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత ఆ విగ్రహాన్ని ప్రభుత్వ అధికారులతో సహా అందరూ మళ్ళీ తిరిగి ఓపెన్ చేయేంత వరకు మేము ఖచ్చితంగా వాళ్ళ వెనకే ఉంటాం. ఇలాంటి లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, భారతదేశం నుంచి కావచ్చు, ఖచ్చితంగా ఉద్యమం అనేది తీసుకొస్తామని ఈ వీడియో స్ఫూర్తిగా మేము చెప్తున్నాం. అలాగే ఏదైతే కార్యకర్తలు మీరు అరెస్ట్ చేశారో వాళ్ళు ఏం చేశారు, జస్ట్ భారత రాజ్యాంగ నిర్మాతకి అలా చేయడం తప్పు అని మాట్లాడడం తప్ప కర్ణాటక గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఏమని, ఎవరైతే మీ అధికారం చేతిలో ఉండి మీరు రాహుల్ గాంధీ అంటారో, ఆ రాహుల్ గాంధీ గారి భారత రాజ్యాంగాన్ని చూపించి ఇదే మాకు రక్షణ కవచం అని చెప్తుంటే, మీరేమో కర్ణాటక ప్రభుత్వంలో భారత రాజ్యాంగం రాసిన ఆయన్ని ఇట్లా అవమానించడం కరెక్ట్ కాదు. సో కాబట్టి వెంటనే మీరు ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని ఖచ్చితంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తోలే తరపున, అలాగే సంతా సైనికుల తరపున దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా లేదు అంటే ఖచ్చితంగా మేము దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికని సిద్ధంగా ఉన్నాం. మీరు ఖచ్చితంగా రాహుల్ గాంధీకి చెప్పండి, బైబిల్ పట్టుకొని మాట్లాడడము, అలాగే రాజ్యాంగాన్ని పట్టుకొని మాట్లాడడము అనేది అంత ఈజీ కాదు. మీ రాష్ట్రంలోనే మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకొని, ఈరోజు చిక్బల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎవరైతే మా కార్యకర్తలు చేస్తున్నారో వాళ్ళు వెంటనే విడుదల చేసి, మీరు భారత రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహాన్ని మీరే ఖచ్చితంగా ఓపెన్ చేయించి ఘనంగా దాన్ని ఓపెన్ చేసే విధంగా బాధ్యతలు తీసుకుంటారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. అలాంటి లేని పక్షంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అలాగే సంతా సైనికుల తరపున. జై భీమ్, జై ಭಾರತ್. ಬಂಧುಗಳೇ, ಜೈ ಭೀಮ್. ಸುಮಾರು 4-5 ದಿನಗಳಿಂದ ಮನೆಯಲ್ಲೇ ಇದ್ದೇನೆ. ಸೊ ಅನಾರೋಗ್ಯದ ಕಾರಣ ಕಿಡ್ನಿ ಸ್ಟೋನ್, ಹೊಟ್ಟೆ ನೋವು, ತುಂಬ ಪೇನ್ ಇರೋದ್ರಿಂದ ಮನೆಯಲ್ಲೇ ನಾನು ರೆಸ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. ಇವತ್ತು ಇದ್ದಕ್ಕಿದ್ದ ಹಾಗೆ ಈ ಒಂದು ವಿಡಿಯೋ ಮಾಡುವ ಉದ್ದೇಶ, ತಮಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರುವ ಹಾಗೆ ಸುಮಾರು ತಿಂಗಳುಗಳ ಹಿಂದೆ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆ ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಒಂದು ಸರ್ಕಾರಿ ಶಾಲೆಯ ಆವರಣದಲ್ಲಿ ನಮ್ಮ ಹೋರಾಟದ ಹಲವು ಮಿತ್ರರು ಆವರಣದ ಒಳಗಡೆ, ಸರ್ಕಾರಿ ಶಾಲೆಯ ಒಂದು ಆವರಣದ ಒಳಗಡೆ ಸಂವಿಧಾನ ಶಿಲ್ಪಿ, ಭಾರತ ರತ್ನ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಒಂದು ಪುತ್ಥಳಿಯನ್ನು ಅನಾವರಣ ಮಾಡಿರುತ್ತಾರೆ. ಸೊ ಅವತ್ತಿಂದ ಇವತ್ತಿನವರೆಗೂ ಇಲ್ಲಿಯ ತನಕ ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ, ಜಿಲ್ಲಾ ಆಡಳಿತ ಹಾಗೂ ತಾಲೂಕು ಆಡಳಿತ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಒಂದು ಪುತ್ಥಳಿಗೆ ಕೊಳಕು ಬಟ್ಟೆಯನ್ನು ಸುತ್ತಿ ಅವಮಾನ ಮಾಡಿಕೊಂಡು ಬಂದಿರುತ್ತಾರೆ. ಈ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ ತಾಲೂಕು ಕಚೇರಿ ಮುಂಭಾಗ ಅದೆಷ್ಟೋ ಹೋರಾಟಗಳನ್ನು ಮಾಡಿದರೂ ಸಹ ಇಲ್ಲಿಯ ತನಕ ಆ ಒಂದು ಕೊಳಕು ಬಟ್ಟೆಯನ್ನು ತೆಗೆಯದ ಅಧಿಕಾರಿಗಳು, ಇದನ್ನು ಸಹ ಪ್ರಶ್ನಿಸಿ ಇವತ್ತು ನಮ್ಮ ಹೋರಾಟದ ಹಲವು ಮಿತ್ರರು, ಮುಖಂಡರುಗಳು ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿಂದ ವಿಧಾನಸೌಧ ಚಲೋ ಎನ್ನುವ ಒಂದು ಘೋಷಣೆಯೊಂದಿಗೆ ಸರ್ಕಾರದ ನಡೆಯನ್ನು ಖಂಡಿಸಿ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧವಾಗಿ ಕೆಲವು ಘೋಷಣೆಗಳನ್ನು ಕೂಗುತ್ತಾ ಕಾಲ್ನಡಿಗೆ ಜಾಥಾ ಬರುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗಳು ಮಾರ್ಗ ಮಧ್ಯೆ ಅವರನ್ನು ತಡೆದು ಅವರನ್ನು ಬಂಧಿಸಿ ಬೇರೆ ಒಂದು ಪೊಲೀಸ್ ಠಾಣೆಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವಂತಹ ಒಂದು ವಿಚಾರ ನಮ್ಮ ಗಮನಕ್ಕೆ ಬಂತು. ನಿಜವಾಗಿಯೂ ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ಈ ಒಂದು ನಡೆಗೆ ನಾವು ಖಂಡಿಸುತ್ತೇವೆ. ನಮ್ಮ ಹೋರಾಟದ ಸಹೋದ್ಯೋಗಿಗಳು ಕೇಳ್ತಾ ಇರುವಂತಹ ವಿಚಾರ ರಾಜ್ಯ ಸರ್ಕಾರಕ್ಕೆ ಈಗಾಗಲೇ ಗೊತ್ತಿದೆ.
ನಾವು ಕೇಳ್ತಿರುವಂತಹ ಮಾಹಿತಿ ಸಂವಿಧಾನ ಶಿಲ್ಪಿ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರಿಗೆ ಅವಮಾನ ಮಾಡುತ್ತಿರುವ ಅಧಿಕಾರಿಗಳು ದಯಮಾಡಿ ಆ ಕೊಳಕು ಬಟ್ಟೆಯನ್ನು ತೆಗೆದು ಅವರಿಗೆ ಗೌರವ ಕೊಡುವಂತಹ ಕೆಲಸ ಮಾಡಿ ಅಂತಂತ ಹೇಳಿ ನಾವೆಲ್ಲ ಹೋರಾಟಗಾರರು ಅದನ್ನು ಖಂಡಿಸುತ್ತಾ ಬರುತ್ತಿರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸರ್ಕಾರ ನಿರಂತರವಾಗಿ ಸುಮಾರು 5-6 ತಿಂಗಳುಗಳಿಂದ ನಿರಂತರವಾಗಿ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರಿಗೆ ಅವಮಾನ ಮಾಡಿಕೊಂಡು ಬಂದಿರುತ್ತಾರೆ. ನಿಜವಾಗಿಯೂ ಸರ್ಕಾರದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು, ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು, ಸಮಾಜ ಕಲ್ಯಾಣ ಸಚಿವರು ಹಾಗೂ ಇಡೀ ಸರ್ಕಾರವೇ ತಲೆ ತಗ್ಗಿಸುವಂತಹ ವಿಚಾರ. ಸೊ ಪ್ರತಿಯೊಂದು ಸಂದರ್ಭದಲ್ಲೂ ನಾವು ಯಾವುದೇ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡುವ ಮುಂಚೆ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರಿಗೆ ಗೌರವ ಕೊಡುವಂತಹ ಕೆಲಸವನ್ನು ಎಲ್ಲ ಸರ್ಕಾರದ ಅಧಿಕಾರಿಗಳು ಇದನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಬಂದಿರುತ್ತಾರೆ. ಎಲ್ಲ ಒಂದು ಕಡೆ ಅದೇ ನಿಮ್ಮ ಸರ್ಕಾರದ ಅಧಿಕಾರಿಗಳು ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಒಂದು ಪುತ್ಥಳಿಗೆ ಕೊಳಕು ಬಟ್ಟೆಯನ್ನು ಸುತ್ತಿ ಅವಮಾನ ಮಾಡಿಕೊಂಡು ಬಂದಿರುತ್ತಾರೆ. ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಈ ಒಂದು ವಿಚಾರವನ್ನು ಗಮನದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ಇದಕ್ಕೆ ನೇರವಾಗಿ ಕಾರಣವಾಗಿರುವ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳ ವಿರುದ್ಧ ಹಾಗೂ ತಹಸೀಲ್ದಾರ್ ಆ ಒಂದು ತಾಲೂಕಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ, ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ ತಹಸೀಲ್ದಾರ್ ಅವರ ಮೇಲೆ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಪರಿಶಿಷ್ಟ ಪಂಗಡ ಕಾನೂನು ಕಾಯ್ದೆಯಡಿ ಅವರ ಮೇಲೆ FIR ದಾಖಲಿಸಿ ಅವರನ್ನು ಜೈಲಿಗೆ ಅಟ್ಟುವಂತಹ ಕೆಲಸ ತಾವು ಮಾಡಬೇಕಾಗಿದೆ. ಅದನ್ನು ಬಿಟ್ಟು ಈ ಒಂದು ವಿಚಾರಕ್ಕೆ ಹೋರಾಟ ಮಾಡುತ್ತಿರುವ ನಮ್ಮ ಸಹೋದ್ಯೋಗಿಗಳನ್ನು ಅವರನ್ನು ತಡೆದರೆ ನಿಮಗೇನು ಪ್ರಯೋಜನ? ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಈ ಎಲ್ಲ ವಿಚಾರಗಳನ್ನು ಗಮನದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧವಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಒಂದು ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಒಂದು ಹೋರಾಟ ಮಾಡುವ ಅನಿವಾರ್ಯ ಈಗಾಗಲೇ ಸೃಷ್ಟಿಯಾಗಿದೆ. ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಈ ಒಂದು ರಾಜ್ಯದಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ పరిశిష్ట పంగడಕ್ಕೆ సంబంధపట్ట ಹಾಗೆ ಎಲ್ಲ సంఘటనಗಳು అందరికీ జై భీములు. నేను పులిప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శిని. అత్తవలే పార్టీలో ఉన్నాను. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెత్తబట్టలు చుట్టి అవమానపరిచినటువంటి కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ని వెంటనే బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కర్ణాటకలో అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం అమలు ఉండబట్టే జరుగుతుంది. మరి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత అవమానం జరిగితే వాళ్ళు పట్టించుకోవడం లేదు. మరి పార్లమెంట్లో అంబేద్కర్ గారి కోసం రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున నేను ఉద్యమాలు చేస్తానని చెప్పి వాళ్ళ కార్యకర్తలు పిలిపించి అన్ని రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాల వద్ద మరి నిరసన తెలియజేశారు. మరి ఈరోజు ఆయనకి తెలియడం లేదా? వాళ్ళ కార్యకర్తల కళ్ళు మూసుకుపోయినవా? మరి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇంకా గుడ్డలు చుట్టి అవమానపరుస్తున్నారు? అంటే వాళ్ళు చేస్తే వేరు, ఉన్నవాళ్ళు చేస్తే వేరు అనే విధంగా ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే దాన్ని తొలగించాలి. అలాగే ఈరోజు అక్కడ అవమానం కోసం మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళని అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరి ఈ అక్రమ అరెస్టులకి నిరసనగా మేము ప్రతి రాష్ట్రంలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము. అవసరమైతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమానికి కూడా మేము శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. ఎవరైతే మా కార్యకర్తలను అరెస్ట్ చేశారో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. లేడీ ఏళ్ళ పెద్ద ఎత్తున ఉద్యమాలకి శ్రీకారం మేము చుడుతున్నామని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మిత్రులారా, అందరికీ జై భీమ్. గుడ్ ఈవినింగ్. నా పేరు అజయ్.
నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ, దక్షిణాది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలి. మిత్రులారా, ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. చిక్బలాపూర్, చింతామణి పరిసర ప్రాంతాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాత బట్టలు చుట్టి అవమానించడం నిజంగా చరిత్రహీనం. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, వారి నాయకత్వం చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మరి ముఖ్యమైన విషయం ఏమంటే, జాతీయ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు కూడా కర్ణాటక రాష్ట్రవాసి. బాబాసాహెబ్కు జరిగిన అవమానంపై మల్లికార్జున ఖర్గే గారు స్పందించాలా, కాంగ్రెస్ పార్టీ స్పందించాలా? మరి ముఖ్యంగా శాంతియుతంగా అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తల మీద పోలీసు వారు దౌర్జన్యాలు చేస్తూ అక్రమ అరెస్టులు చేయడం నిజంగా బాధాకరము, హేయమైన చర్య. బేషరతుగా వారిని విడుదల చేయాలి, వారిపైన ఉన్న కేసులు ఎత్తివేయాలి. మరి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే తెలంగాణ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ క్యాడర్ స్పందించింది, అలాగే కర్ణాటక క్యాడర్ స్పందించింది, ఇప్పుడు ఆంధ్ర క్యాడర్ స్పందించింది. రేపో మాపో ఒక 2-3 రోజుల్లో ఈ ఇష్యూ మీద కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము చర్యలు తీసుకోకపోతే ఇది ఖచ్చితంగా జాతీయ సమస్యగా మారే అవకాశం ఉంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శాంతిని పరిరక్షించాల్సిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తగిన గౌరవం ఇస్తుందని, మరి ముఖ్యంగా ఈ దేశాన్ని 55 సంవత్సరాల పైన పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చే గౌరవం అని మేము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రశ్నిస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 55 సంవత్సరాలు పరిపాలించిందంటే అందుకు కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అనేది విషయం మీకు తెలుసు కదా. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ చేతిలో కానీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీల చేతుల్లో కానీ ఖచ్చితంగా రాజ్యాంగం ఉంది. వాళ్ళు రాజ్యాంగాన్ని పట్టుకుంటున్నారు తప్ప దాన్ని గౌరవించడం లేదు, దాని పట్ల వాళ్ళకు ప్రేమ లేదనేది ఈ విషయం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. సిద్దిరామయ్య గారు, మీరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు దయచేసి సిద్ధంగా ఉండండి సిద్దిరామయ్య గారు దిగిపోవడానికి. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి మీరే కనుక మీకు తెలియకుండా ఏది జరగదు. ఎందుకంటే ఆ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి. దయచేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మా అప్పీల్ ఏమంటే, అక్కడ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాత బట్టలు ఆయన విగ్రహానికి చుట్టారో వాళ్ళను తక్షణమే ప్రభుత్వం అదుపులోకి తీసుకోవాలా, చట్టపరంగా వాళ్ళని శిక్షించాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అక్కడ మీరు పునర్నిర్మించాలా. ఒకవేళ అక్కడ ఏదైనా జరిగి అది విగ్రహం పాడైనా, డ్యామేజ్ అయినప్పటికీ అక్కడ కొత్త విగ్రహాన్ని నిర్మించే కార్యక్రమాన్ని మీ ప్రభుత్వము ఖచ్చితంగా తీసుకోవాలా, పునర్నిర్మాణం చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలి తరపున, కర్ణాటక ప్రజల తరపున, దక్షిణాది రాష్ట్రాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభిమానం తరపున మేమందరము కోరడమైనది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ಜೈ ಭೀಮ್. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು GNV ಬಾಬಣ್ಣ ಅಂತ, ರೈತರ ಹಕ್ಕು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಬಂಧುಗಳೇ, ಇವತ್ತು ಏನು ಚಿಂತಾಮಣಿಯಲ್ಲಿ ಅಂಬೇಡ್ಕರ್ ಪ್ರತಿಮೆಗೆ ಕೊಳಕು ಬಟ್ಟೆ ಹಾಕಿ ಮುಚ್ಚಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ದುರದೃಷ್ಟಕರವಾದ ಸಂಗತಿ. ಅದರ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ನಮ್ಮ ದಲಿತ ಜೈ ಭೀಮ್ ಹೋರಾಟಗಾರರು ಏನು ಪಾದಯಾತ್ರೆ, ವಿಧಾನಸೌಧ ಪಾದಯಾತ್ರೆ ಹೋಗ್ತಾಯಿದ್ರು. ನಿನ್ನೆ 13ನೇ ತಾರೀಕು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಆ ಒಂದು ಪಾದಯಾತ್ರೆ ಎಚ್ ಕ್ರಾಸಲ್ಲಿ ಹೋಗಿದ ತಕ್ಷಣ ನಮ್ಮ ಜೈ ಭೀಮ್ ದಲಿತ ಕಾರ್ಯಕರ್ತರನ್ನ
ಪೊಲೀಸ್ ಇಲಾಖೆ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿ ಜಂಗಂಕೋಟೆ ಠಾಣೆ ಒಳಗೆ ಬಂಧಿಸಿ ಇಟ್ಟಿದೆ. ಈ ಕೂಡಲೇ ಸರ್ಕಾರ ಎಚ್ಚೆತ್ತುಕೊಂಡು ಏನು ಬಂಧಿಸಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ದಲಿತ ಮುಖಂಡರನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡಿ ಅವ್ರ ಮೇಲೆ ಯಾವುದೇ FIR ಇಲ್ಲದೆ ಕೇಸು ವಜಾ ಮಾಡಬೇಕಂತ ರೈತರ ಹಕ್ಕು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ಸಂಘ JNV ಬಾಬಣ್ಣ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರು ನಾವು ಆಗ್ರಹ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ನೀವು ಕೂಡಲೇ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ನೀವು ಎಚ್ಚೆತ್ತುಕೊಳ್ಳದೆ ಇದ್ದರೆ ಇಡೀ ರಾಜ್ಯದಾದ್ಯಂತ ಎಲ್ಲ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರಗಳು ಮತ್ತು ತಾಲೂಕು ಕೇಂದ್ರಗಳು, ಹೋಬಳಿ ಕೇಂದ್ರಗಳು ಮತ್ತು ಗ್ರಾಮ ಘಟಕಗಳಲ್ಲೂ ಕೂಡ ಇದರ ವಿರುದ್ಧ ಉಗ್ರ ಹೋರಾಟವನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗುತ್ತೆ. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ನೀವು ಈ ಕ್ರಮವನ್ನು ಕೂಡಲೇ ಜರುಗಿಸಬೇಕಂತ ನಾವು ನಮ್ಮ ಸಂಘಟನೆಯಿಂದ ಆಗ್ರಹ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. జై భీమ్. జై భీమ్, జై అతవాలే. ఈరోజు జరిగిన కర్ణాటకలో చింతామణి జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక గవర్నమెంట్ చేసిన పెద్ద తప్పిదం. మా పార్టీ నాయకుడు వెంకటరమణప్ప చేసిన దానికి మేమందరం మద్దతు తెలుపుతున్నాం. ప్రతి కార్యక్రమంలో కూడా మీ వెంకటరమణ గారు మేము మీకు మద్దతుగా ఉంటాం. మా ఆంధ్ర రాష్ట్రం తరఫున నేను బ్రహ్మానంద రెడ్డి నా పేరు. నేను ఆంధ్రప్రదేశ్ ఆర్పిఐ అతవాలే పార్టీకి ప్రెసిడెంట్ని, రైతు సంఘం ప్రెసిడెంట్ని, అలానే ఎన్విరాన్మెంటు సభ్యుడిని. ఈ కార్యక్రమాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రామప్ప గారు, వెంకటరమణప్ప గారు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి కార్యక్రమాలను చేయాలని కోరుకుంటున్నాను. జై అతవాలే, జై జై అతవాలే. ಡಾಕ್ಟರ್ ಎಂ ವೆಂಕಟಸ್ವಾಮಿ, ದಲಿತ ಸಂಘಟನೆಗಳ ಒಕ್ಕೂಟದ ಅಧ್ಯಕ್ಷರು, ರಿಪಬ್ಲಿಕನ್ ಪಾರ್ಟಿ ಆಫ್ ಇಂಡಿಯಾ, ಸಮತಾ ಸೈನಿಕ ದಳ, ಈ ಸಂಘಟನೆಗಳ ಪರವಾಗಿ ಈ ಮೂಲಕ ರಾಜ್ಯ ಸರ್ಕಾರವನ್ನು ಒತ್ತಾಯಿಸ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ವಿಷಯ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, ಚಿಂತಾಮಣಿ ನಗರದಲ್ಲಿ ಕೇಂದ್ರ ಭಾಗದಲ್ಲಿ ಆಯಕಟ್ಟಿನ ಜಾಗದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸರ್ಕಾರಿ ಶಾಲೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಲ್ಪಟ್ಟಿರುವ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಪ್ರತಿಮೆಗೆ ಹಳೆ ಬಟ್ಟೆ ಸುತ್ತಿ ಅಪಮಾನ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಕರಣವನ್ನು ಖಂಡಿಸಿ ಚಿಂತಾಮಣಿಯಿಂದ ನಿನ್ನೆ ಆರಂಭ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಕಾಲ್ನಡಿಗೆ ಜಾಥಾ ವಿಧಾನಸೌಧವರೆಗೆ ಬರೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಡದೆ ಪ್ರತಿಭಟನೆಯ ಅವಕಾಶವನ್ನು ಕಿತ್ತುಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ನಡೆಯನ್ನು ನಾನು ತೀವ್ರವಾಗಿ ಖಂಡಿಸ್ತೀನಿ. ಚಿಂತಾಮಣಿ ನಗರದಲ್ಲಿ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಪ್ರತಿಮೆ ಅನಾವರಣಗೊಳ್ಳೋದಕ್ಕೆ, ಅದನ್ನು ಉದ್ಘಾಟನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥ ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವರು ಈಗ ಈ ನಮ್ಮ ಪ್ರತಿಭಟನೆಯ ಹಕ್ಕನ್ನು ಕಿತ್ತುಕೊಳ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ಇದನ್ನು ತೀವ್ರವಾಗಿ ಖಂಡಿಸ್ತೀವಿ. ಈ ಕೂಡಲೇ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಎಚ್ಚೆತ್ತುಕೊಂಡು ಈ ಪ್ರತಿಭಟನಾಕಾರರನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಬೇಕು ಮತ್ತು ಚಿಂತಾಮಣಿ ನಗರದಲ್ಲಿ ಅನಾವರಣಗೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿಮೆಗೆ ಅಪಮಾನ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರನ್ನೂ ಕೂಡ ಅದಕ್ಕೆ ಪುಸಲಾಯಿಸಿರ್ತಕ್ಕಂಥ ಯಾರು ಜಿಲ್ಲಾ ಮಂತ್ರಿ ಉಸ್ತುವಾರಿ ಮಂತ್ರಿ ಇದ್ದಾರೋ ಅವ್ರ ಮೇಲೂ ಕ್ರಮ ಜರುಗಿಸಬೇಕು. ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ನಗರಸಭೆಯ ಆಯುಕ್ತರ ಮೇಲೂ ಕೂಡ SC ST ಅಟ್ರಾಸಿಟಿ ಕೇಸ್ ಹಾಕಿ ಅವ್ರನ್ನ ಬಂಧಿಸಬೇಕು. ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ನಾಳೆ ಸೋಮವಾರ ಅಂದರೆ 17ನೇ ತಾರೀಕು ಫ್ರೀಡಮ್ ಪಾರ್ಕಲ್ಲಿ ಈ ಪ್ರತಿಭಟನೆಕಾರರನ್ನು ಬಂಧಿಸಿರೋದನ್ನು ನಾವು ಖಂಡಿಸಿ ಭಾಳ ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಪ್ರತಿಭಟನೆಯನ್ನು ಫ್ರೀಡಮ್ ಪಾರ್ಕಲ್ಲಿ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ದಯಮಾಡಿ ರಾಜ್ಯದ ಎಲ್ಲ ಎಚ್ಚೆತ್ತ ದಲಿತ ಸಂಘಟನೆಗಳ ಮುಖಂಡರು ಈ ಹೋರಾಟಕ್ಕೆ ಬೆಂಬಲ ಕೊಡಬೇಕು ಅಂತೇಳಿ ನಾನು వినమ్రವಾಗಿ వినంతి ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. చిక్కబల్లాపూర్ నియోజకవర్గంలో చింతామణి ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి స్కూలు పిల్లలు నిర్మించుకొని ఆవిష్కరణ కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ ఆ విగ్రహ ఆవిష్కరణ జరగకుండా ముసుగు వేయడం అత్యంత హేయమైనటువంటి చర్య. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగినటువంటి మరి ముఖ్యంగా భారత రాజ్యాంగం పైన దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మేము తీవ్రంగా గర్హిస్తున్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి రిపబ్లికన్ పార్టీ ఈ దేశంలో దళితుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతో పాటుపడుతూ ఉంది. కానీ అంబేద్కర్ గారి విగ్రహానికి
అవమానం జరిగితే అది జాతికి, రాజ్యాంగానికి, పార్లమెంటుకు, చట్టసభలకు, ఇతర మొత్తం జాతికి అవమానం జరిగినట్లుగా మేము భావిస్తున్నాం. అందుకని వీరికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక గవర్నమెంట్ సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి మా కార్యకర్తలను అమానుషంగా ప్రవర్తిస్తూ ఉండేటువంటి విధంగా కొట్టి తిట్టి జైలులో నిక్కడం, దీనికి ఎందుకంటే విగ్రహ ఆవిష్కరణ జరగకుండా ఉండేదానికి నిరసనగా పాదయాత్ర చేస్తున్నటువంటి కార్యకర్తలపై దాడి చేయడం, వారిని అమానుషంగా పోలీస్ స్టేషన్ పెట్టడం మేము తీవ్రంగా గ్రహిస్తున్నాం. ఆ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం క్షమాపణ చెప్పి వారిని వెంటనే విడుదల చేయాలని మేము కోరుతున్నాం. ఇలాంటివి పునరావృతమైతే మేము భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనపై దాడి జరిగినా, ఆయన విగ్రహంపై దాడి జరిగినా, ఎలాంటి నష్టం జరిగిన మేము దేశవ్యాప్తంగా ఆందోళన చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం. వెంటనే కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలా. భారత కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీకి దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే గారు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వెంటనే సరైన చర్యలు తీసుకునేందుకు సరైన ఉత్తర్వు ఇవ్వాలని, దీన్ని రాజీవ్ గాంధీ దృష్టికి తీసుకుపోయి సరైనటువంటి దిద్దుబాటు చేపట్టాలని మేము కోరుతున్నాం. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎక్కువ మూల్యం చెల్లిస్తుందని మేము దర్శిస్తున్నాం.